హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుంటాము. అందరూ కూడా భయతోట భక్తితోట దేవుని వాక్యము వినడానికి ప్రాణాత్మ శరీరంకు తయారు చేసుకుంటాము. నిత్యము సత్యమైన తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాం ప్రభువా. దేవుడా, ఈ ఒక ఆదివారము ఉదయ కాలంలో సంఘములో అందరూ కూడా వచ్చి మీకు పాట పాడి స్తుతించి ఆరాధించి మీ వాక్యము వినడానికి వచ్చిన ఈ సమయంలో దేవుడా, అందరికీ ఒకే మనస్సు, ఒకే మాట, ఒకే విచారం ఇచ్చి మీరు నడిపించాలని సమర్పణం చేసుకున్నాం ప్రభువా. మన చేసిన అన్ని అపరాధము, అన్యాయము, అక్రమము, పాపమన్నీ యేసు నామములు క్షమించండి. మీ కల్వారి శిలువలో మీరు మన కొరకు ఇచ్చిన వాక్యమైన జీవజలము, జీవశ్వాసము, జీవరక్తం నుంచి శుద్ధీకరణం చేయండి. మీ వాక్యం నుంచి ప్రతిష్ఠ చేయండి, పరిశుద్ధం చేయండి ప్రభువా. వచ్చిన అందరికీ కూడా ఒకే మనస్సు, ఒకే విచారము, మాట ఇవ్వండి దేవుడా. మన ఉద్దేశం ఒక్కడే, మీరు ఈ లోకంలో వచ్చి మన కొరకు జీవం ఇచ్చారు, మన కొరకు చనిపోయారు, సమాధి అయ్యారు, మన కొరకు పునరుత్థానం అయ్యారు. ఇప్పుడు మనకు ఒకే ఉద్దేశం ప్రభువా, మనమందరూ కూడా ఒకరోజు లేచి పునరుత్థానమై నిత్య జీవం పొందుకున్నాలా ప్రభువా. అందుకే మీరు సంఘము, బైబులు, సేవ అందరూ ఇచ్చారు ప్రభువా. వేరే ఏం ఉద్దేశం లేదు. ఈ మనస్సు పెట్టుకుని మన మాట వినడానికి సాయం చేయండి, ఆశీర్వదించండి. తండ్రి చిత్తం నెరవేరించాలా, యేసు నామ మహిమ పొందాలా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలా. యేసు నామములు పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ క్లాప్ కొట్టేసి ఆమెన్ చెప్తాము. హల్లెలూయా. యేసు ప్రభు నామములో మీరందరికీ కూడా ఈ ఒక ఉదయకాలంలో వాక్యం వినడానికి స్వాగతం చేస్తున్నాను. హల్లెలూయా. ఓకే, లాస్ట్ వీక్ ఏమండి? లాస్ట్ వీక్ గట్టిగా చెప్పండి. ఈస్టరా? ఓకే. అసలు ఒక సత్యం మీకు చెప్పి నేను వాక్యం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈస్టర్ అన్న పదము బైబిల్లో లేదు. ఏమండి? ఈస్టర్ అన్న పదం ఎక్కడ లేదు? బైబిల్లో లేదు. ఈస్టర్ అన్ని పదం వచ్చినదికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ కాలఘట్టంలో యేసు ప్రభు మరణించి పునరుత్థానమై సంఘం ప్రారంభమైంది కదా. 300 years ఆ కాలఘట్టంలో సంఘంలో బర్త్డే ఆఫ్ జీసస్ లేదు, డెత్ డే ఆఫ్ జీసస్ ప్రోగ్రాం లేదు, రిజరెక్షన్, ఈస్టర్ అన్ని పేర్లు ప్రోగ్రాం ఏం లేదు. ఎంత ఇయరు? 300 years, 3 decade లేదు. ఆఫ్టర్ 300 years క్యాథలిక్ చర్చ్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? క్యాథలిక్ చర్చ్ స్టార్ట్ అయిన తర్వాతనే యేసుకు బర్త్డే చేశారు, అది క్రిస్మస్ అన్ని. యేసుకు డెత్ డే, గుడ్ ఫ్రైడే అన్ని చేశారు, రిజరెక్షన్, ఈస్టర్ డే అన్ని చేశారు. అంటే ఈ ఈస్టర్ అన్న పదం ఎలాగా వచ్చిందంటే కథోలిక సంఘంలో ఎస్త్రో అని ఒక దేవత. ఎవరండి? వరల్డ్లీ గాడ్, అన్య దేవత పేరేమండి? ఎస్త్రో అని. ఆ పేరు నుంచి వచ్చిన పదమే ఈస్టర్. వచ్చిన పదం ఏమండి? ఈస్టర్. సో ఆ దేవతల పేర్లు ఉన్న ఆ పదము తీసుకొని యేసు పునరుత్థానము డేకు ఏం చేశారు? క్యాథలిక్ చర్చ్ సంబంధం చేసి పెట్టుకున్నారు. దాంట్లో బైబిల్కి ఏం లేదు, సంబంధం లేదు. యాక్చువల్లీ అసలు ఆ రోజు మనం ఏం చెప్పాలా అంటే హ్యాపీ రిజరెక్షన్ డే అని చెప్పాలా. ఏం చెప్పాలా?
తెలుగులో పునరుత్థానము సంతోష దినము. అందరూ చెప్తామా? లాస్ట్ వీక్ అయిపోయింది, లేదంటే కూడా పర్వాలేదు, చెప్పవచ్చు. ఈరోజు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, సాధ్యమైతే ఈ రోజు నుంచి మనం జీవితం ఉన్న వరకు నా రిక్వెస్ట్ మీకు ఏమంటే, హ్యాపీ ఈస్టర్ అని చెప్పొద్దండి, అది వేరే దేవతల పేరు. సత్యం చెప్తాం. ఏం సత్యము? యేసు పునరుత్థానము సంతోషము. హల్లెలూయా. హ్యాపీ రిజరెక్షన్ డే. ఎంతమంది ఆమెన్ చెప్తారు? ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సత్యము నేర్చుకునండి, సత్యము మీకు ఏమిస్తుంది? స్వతంత్రం. అంటే ఏమి? ఒక కార్యం నుంచి విడుదల. ఇప్పుడు ఈ హ్యాపీ ఈస్టర్ చెప్తున్న కార్యం కూడా ఒక బాండేజే. ఎవరో ప్రారంభం చేసేది మనం ఏం చేస్తున్నాము? అసలు బైబిల్లో లేదు, ఆ పదమే లేదు. బైబిల్లో ఒక పదం లేదు, ఆ పదం ఎవరో స్టార్ట్ చేశారు, అది మనం ఏం చేస్తున్నాము? ఫాలో చేస్తున్నాం. అది కట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఏమొస్తుంది? యేసు పునరుత్థాన దినం వస్తుంది. అప్పుడు మనం ఏం మిస్ చేయాలి? అందరికీ హ్యాపీ. తమ్ముడు గట్టికి చెప్పు. వెరీ గుడ్. హల్లెలూయా. అసలు ఇంకొక మాట కూడా, క్రిస్మస్ కూడా ఏం చెప్పకూడదు. క్రిస్మస్ యేసు జనించిన దినము, సంతోషము. ద బర్త్డే, హ్యాపీ బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అన్ని సత్యం మాట్లాడతాం మనం, సత్యము. గుడ్ ఫ్రైడే అన్ని పదం ఉపయోగం చేస్తారు. ఏం ఫ్రైడే? నా క్వశ్చన్ ఏమంటే, ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే సాటర్డే బ్యాడ్ సాటర్డేనా? వెనస్డే బ్యాడ్ వెనస్డేనా? ఇంత అది చూడండి, వాల్యూనే లేదు ఆ పదంలో. గుడ్ ఫ్రైడే అంటే దేవుడు మీకు నాకు 1 వీక్ ఇచ్చారు. అన్ని డే, మండే ట్యూస్డే వెనస్డే అన్నీ ఉందా? బైబిల్ చెప్తుంది, దేవుడు సృష్టి చేసిన అన్ని దినము మంచి దినం. ఎంతమంది ఆమె చెప్తారు? అన్ని దినము మంచి దినం అన్ని ఉన్నప్పుడు గుడ్ ఫ్రైడే అంటే ఫ్రైడే మాత్రం ఏమని అర్థము? గుడ్ అని అర్థము. అది కూడా ఎంత రాంగ్ కదా. యేసు మన కొరకు జీవం ఇచ్చిన దినము. హల్లెలూయా. అసలు అది ఫ్రైడే లేదు, వేరే దినం వస్తుంది. దాంట్లో కూడా ఒక మర్మము, సత్యం ఉంది. యేసు చెప్పారు, నా మరణములు 3 రాత్రి 3 పగలు అని చెప్పారు. ఏం చెప్పారు? నా మరణంలో ఎంత టైం ఉంటుంది? మనుష్య కుమారుడు 3 రాత్రి 3 పగలు భూమి హృదయంలో ఉంటారు అని చెప్పారు. యేసు చనిపోయారా? 3 డే 3 నైట్ ఎక్కడున్నారు? పాతాళం వెళ్ళిపోయి పని అన్ని చేసి మళ్ళీ వచ్చారు. 3rd డే అయిన తర్వాత రిజరెక్షన్ అయింది. 3 రాత్రి 3 పగలు అంటే ఎంత టైం మీరే చెప్పండి? ఒక డేకు ఎంత టైము? ఫుల్ డేకు. పగలు ఎంత టైము? 12, రాత్రి 12. సో పగలుకు 12 కాలము అవర్స్, రాత్రికి 12. ఇప్పుడు 3 పగలుకి ఎంత అయింది టైము? 36 గంటలు. 3 పగలు 12 into 3. 3 రాత్రికి 36. 36 ఎంత అయింది? 72 hours. ఇదే యేసు చెప్పిన సత్యము. యేసు సత్యం చెప్తారా, అబద్ధం చెప్తారా? అందరూ ఆమెన్ చెప్తారా? ఇప్పుడు బైబిల్లో రాసింది యేసు ఏ రోజు చనిపోయారు అని బైబిల్లో డే లేదు, అది క్యాల్కులేషన్ చేయాలా. బట్ యేసు పునరుత్థానం అయిన దినము ఏ రోజే? సండే అంటే మొదటి రోజు. సండే అంటే ఏమండి? ఒక వారములో ఫస్ట్ డే సండే. ఆ రోజు ఆయన అర్లీ మార్నింగ్ లేచారు అని ఉంది. ఇప్పుడు మీకు ఒక క్యాల్కులేషన్ చూడండి. సండే అర్లీ మార్నింగ్ అంటే మీ అలాగా నా అలాగా 5 o'clock 6 o'clock లేదు. అర్లీ మార్నింగ్ అరౌండ్ 3 o'clock అని పెట్టుకోండి. ఓకే. సండే మార్నింగ్ 3 o'clock నుంచి ఒకరోజు 24 hours బ్యాక్ వస్తే ఏమొస్తుంది చెప్పండి? సాటర్డే మార్నింగ్ నుంచి 24 hours బ్యాక్ వస్తే ఏమొస్తుంది? ఫ్రైడే మార్నింగ్ నుంచి 24 hours వస్తే ఏమొస్తుంది? థర్స్డే మార్నింగ్ వస్తుంది. థర్స్డే మార్నింగ్ అర్లీ మార్నింగ్.
కరెక్టా? ఇప్పుడు యహూద్య కళాచారము మన కళాచారం వ్యత్యాసం. మన కళాచారము రాత్రి 12 గంటలకు ఒక రోజు చేంజ్ చేస్తుంది. యహూద్య కళాచారంలో సాయంకాలం 6 గంటలకు ఏం స్టార్ట్ అవుతుంది? ఒక డే. అంటే బుధవారం సాయంకాలము 6 గంటలకు యహూదులకు ఏం డే స్టార్ట్ అవుతుంది? గురువారం స్టార్ట్ అవుతుంది. అంటే గురువారం అర్లీ మార్నింగ్ అంటే అకార్డింగ్ టు మన క్యాల్కులేషన్ వెడ్నెస్డే వస్తుంది యేసు డెత్. అంటే 72 అవర్ ఏమవుతుంది? కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడే అన్ని స్టార్ట్ చేసింది కూడా ఎవరే? క్యాథలికే. అన్ని అబద్ధం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. గుడ్ ఫ్రైడే, ఈస్టరు, December 25th కూడా ఒక అబద్ధమే, అది కూడా రాంగ్ డేటు. ఇదన్నీ వచ్చింది అక్కడే. మనం ఏం చేస్తారంటే చాలా పీపుల్ క్యాథలిక్ మేరీ మాత పూజ చేస్తున్నారు, మనము దైవిక జనులు, మనం ఏం చేయకూడదు? మేరీ మాతకి ఏం చేయకూడదు? ఐడియల్ వర్షిప్ ఏం చేయకూడదు? ఇది మాత్రం మనం కరెక్ట్గా ఉన్నాము. అదే క్యాథలిక్ స్టార్ట్ చేసిన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాము, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేస్తాము, ఈస్టర్ సెలబ్రేట్ చేస్తాము. ఇది ఎలాగా? ఒకవేళ వదిలేస్తే అన్నీ ఏం చేయాలా? ఎస్ అంటే ఎస్, క్యాథలిక్ కరెక్ట్ అంటే కరెక్ట్, నో అంటే నో. ఫాలో చేస్తానంటే చేస్తాను, లేదంటే లేదు. ఒకటి బైబుల్స్ ఫాలో చేయాలా, లేదంటే వరల్డ్ ఫాలో చేయాలా? ఆమెనా లేదా? అంటే అర్థం పెట్టుకోండి, క్రిస్మస్ December 25th రాంగ్ అకార్డింగ్ టు బైబుల్, గుడ్ ఫ్రైడే రాంగ్, ఈస్టర్ పదము రాంగ్. బట్ ఇదన్నీ సత్యము. యేసు పుట్టింది సత్యం, యేసు చనిపోయింది, యేసు పునరుత్థానమైంది. ఇదన్నీ జ్ఞాపకం చేయొచ్చు, ప్రోగ్రాం కూడా చేయొచ్చు, తప్పు ఏం లేదు. బట్ ఏమంటే సత్యము నేర్చుకుని ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, చిన్న వయసు నుంచి ఇదివరకు ఎవరి పునరుత్థాన దినంలో ఏమి విష్ చేస్తున్నాము? ఈస్టర్ ఈస్టర్ అని చెప్తున్నాం. ఈస్టర్ అంటే ఏం పేరని చెప్పాను నేను? అన్య దేవత పేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనమందరూ అన్య జాతి నుంచి వచ్చాం, కరెక్టా? మనం యెహూద్యరా? అన్య జాతి నుంచి వచ్చాం. అన్య జాతి దేవతల పేరు ఉందా లేదా? ఏమేమి పేరు ఉంది? 1 or 2 చెప్పండి, పర్వాలేదు. లక్ష్మి, రామ, కృష్ణ ఉంది. ఇప్పుడు నేను వచ్చి బ్రదర్కి లాస్ట్ సండే హ్యాపీ రామ డే అని చెప్తే ఏం చెప్తారు బ్రదర్? హ్యాపీ కృష్ణ డే అని చెప్తే ఏం చెప్తారు బ్రదర్? ఏం బ్రదర్, బుద్ధి ఉందా మీకు? వేరే దేవతల పేరు చెప్తారా లేదా? చెప్పండి, చెప్తారా లేదా? ఇప్పుడు వేరే దేవతలు, మన బైబిల్లో ఉన్న దేవుడి పేరు మనం ఏం చేయాలా? చెప్పాలా? ఇప్పుడు వేరే దేవత పేరు చెప్తే కోపం వస్తుందా లేదా? ఎందుకు? మన ఇక్కడున్న దేవతల పేరన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఎస్త్రో అని ఒక గాడ్ ఉంది అని ఎవరికో తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? ఈస్టర్ అన్న పదము ఎస్త్రో అనే ఒక దేవత పేరు నుంచి వచ్చింది, ఎవరికి తెలియదు. అందుకు మనం ఏం చెప్తున్నాము? హ్యాపీ. మీరు ఎప్పుడెప్పుడు హ్యాపీ ఈస్టర్ చెప్తారో మనసులు పెట్టుకొని మీరు రామకృష్ణ అని అలాగా చెప్తున్నారు అని అర్థం. ఆ విషయం ఎవరికి పోవట్లేదు. హలో, ఎవరికి పోవట్లేదు అది. అందుకే సత్యము నేర్చుకుని ఏం చెప్పాలా? యేసు పునరుత్థాన దినము సంతోషము, ఆశీర్వాదము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ ఫాలో చేస్తారా లేదా? సత్యం అంటే ఇలాగ ఉండాలా. ఒక్కొక్క టైం ఒక్కొక్క కార్యం వెళ్ళిపోవాలా, ఒక్కొక్క కొత్త కార్యం రావాలా. ఇదే సత్యం. హల్లెలూయా. నేను వింటేనే ఉంటాను, చేంజ్ అవ్వట్లేదు, అలాగే ఉంటాను అంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? అయ్యా చెప్పారు, సత్యము భయభక్తిగా వినాలా. వింటే మన లోపల ఏం రావాలా? నేను పాపి, సంఘంకి వచ్చా, సత్యం విన్నప్పుడు ఏమవ్వాలా? స్వతంత్రం అవ్వాలా, పాపం వెళ్ళిపోవాలా, శాపం వెళ్ళిపోవాలా. లేదండి, నేను వస్తేనే ఉంటాను, పాపము ఉంటుంది,
శాపము ఉంటుంది అంటే మీరు చర్చ్ ఎందుకు, బైబిల్ ఎందుకు, యేసయ్య ఎందుకు, ఆరాధన ఎందుకు? సత్యము నేర్చుకుంటే ఆ సత్యము ఖచ్చితంగా మీకు స్వతంత్రం ఇస్తే అది పేరే సత్యము. స్వతంత్రం ఇవ్వలేదంటే అది పేరేం లేదు, సత్యం లేదు. ఆమెన్ లేదా? గట్టిగా చెప్పండి. ఎంతమంది సత్యం వినడానికి తయారుగా ఉన్నారు? ఆల్రెడీ లేట్ అయింది, 11 o'clock. ఇప్పుడు నేను కొంచెం షార్టే మాట్లాడతాను. అయ్యా చెప్పారు ఇంకొక చర్చికి కూడా పోవాలని. దేవునికి స్తోత్రమే. ఏ టైం పోవాలయ్యా? అక్కడ 12కి అక్కడ ఉండాలి, 1 kilometer కదా. సో 11:45 ఓకేనా? 11:45కి నేను కంప్లీట్ చేస్తా. ఓకే, ఎందుకంటే మీరు కూడా ఆదివారము కొంచెం అర్లీ వచ్చేస్తే ఏమవుతుంది, అర్లీ అవుతుంది. స్టార్టింగ్ నాకు జ్ఞాపకం ఉంది, ఒక 2 years అర్లియర్ నేను వచ్చినప్పుడు 9 o'clock ఆరాధన చేసి షార్ప్ 10 o'clock నాకు ఇచ్చి నేను 11 o'clock కంప్లీట్ చేసి ఇంకొక చర్చికి నేను వెళ్ళా. ఇప్పుడు ఏమైంది, 10 నుంచి 10:15 అయింది, 10:30 అయింది, ఇప్పుడు 10:45 అలాగ అవుతుంది. కారణం ఏమి? కారణం ఎవరండి చెప్పండి? నేనే, మీరే. అందరూ ఈ టైంకి వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఆరంభ ప్రార్థనలు ఒక వ్యక్తి, ఆరంభ పాటలు 3 వ్యక్తి, 2 హాఫ్ అన్ అవర్ ఆరాధనలు అర్ధ భాగము. ఇప్పుడు చూడండి, మెసేజ్ టైంలో అన్నీ వచ్చేసా. మీరు మెసేజ్ టైంలో వచ్చేస్తే ఆరాధన మిస్ అయింది కదా, ప్రార్థన మిస్ అయింది కదా. ఏం చేస్తే కూడా పరిపూర్ణముగా చెయ్యాలా. హల్లెలూయా, హల్లెలూయా. మ్యారేజ్కి పోతారంటే ఇల్లు తయారు చేసి ఫస్టే చెప్పుకుంటారు, లేట్ పోతే లెగ్ పీస్ అన్ని ఏమైపోతుంది, జల్దీరా జల్దీరా అని. అది లేడీస్ చెప్పాలంటే స్పెషల్గా రిమెంబర్ చేసుకుంటే ఉంటారు. ఎక్కడున్నారు ఇప్పుడు? 4 o'clock 6 o'clock ఎక్కడ పోవాలా? మ్యారేజ్ పోవాలా? వర్క్ నుంచి జల్దీ ఏం చేయండి, రండి రండి. పిల్లలు ఏమైనా నిద్రపోతే ఏమైనా ఆట ఆడుకుంటే జల్దీ తయారయ్యి అని రిమెంబర్ చేస్తూనే ఉంటారు. మ్యారేజ్ అంటే, స్కూల్ అంటే, వర్క్ అంటే. ఇదిలో ఉన్న ఆవేశము, ఆసక్తి చర్చికి ఉన్న కార్యంలో, వస్తున్న కార్యంలో అమ్మా చెప్పండి, ఉందా లేదా? నిజంగా చెప్పాలా, ఉందా లేదా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సింపుల్. మ్యారేజ్కు లేట్ పోతే భోజనం మిస్ అవుతుంది, స్కూలుకు లేట్ పోతే విద్యాభ్యాసం మిస్ అవుతుంది, మళ్ళీ వర్క్కు లేట్ పోతే డబ్బు మిస్ అవుతుంది. చర్చికు లేట్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. యేసు ప్రేమమైన దేవుడు అన్నీ ఏం చేసేస్తారు. ఇదే ప్రాబ్లము. ఎందుకు మనం లేట్ వస్తారంటే, వినండి జాగ్రత్తగా, ఇదే ప్రాబ్లం. యేసయ్య చాలా ప్రేమమైన దేవుడు. మీరు లేట్ వస్తే కూడా ఆయన ఏం చేస్తా, క్షమాపణ చేస్తా. మీరు పాట పాడడానికి రాలేదంటే కూడా పర్వాలేదు, ఆరాధనకి రాలేదంటే కూడా పర్వాలేదు. ఆయన చాలా ప్రేమమైన వ్యక్తి, ఎంతో క్షమించారు. నాకేం చేస్తారు? ఇలాగా ఒక నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యము మీకు ఏం స్థితికి తీసుకొని పోస్తుంది తెలుసా? లేటరాను ఫస్ట్ మీరు చర్చికి లేటుగా వస్తునికి ప్రారంభం చేస్తారు. మళ్ళీ ఏమవుతుంది? ఒక స్మాల్ మిస్టేక్ చేస్తారు. మళ్ళీ ఏమవుతుంది? అది పాపంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ లేటర్ ఆన్ మీకు ఏమవుతుందంటే, మీరు లోకమైన వ్యక్తి అలాగా తప్పు చేస్తే కూడా యేసయ్య ఏం చేసేస్తారు చెప్పండి? హలో, ఏం చేసేదారు? చర్చికి పోయి వాక్యం విన్ని ఒక ఆఫరింగ్ బాక్స్లు ఏమైనా ఇచ్చేస్తే యేసయ్య ఏం చేసేస్తారు? క్షమాపణ అలాగా చేస్తారా? యేసయ్య తోట చాలా మందికి ప్రేమ ఉంది, భయం లేదు. అందరూ చెప్పమంటే యేసయ్య పైన ఏముంది? ప్రేమ ఉంది, ఏం లేదు. అసలు అది తప్పు తెలుసా? ఎక్కడ ప్రేమం ఉంటుందో నిజమైన ప్రేమము, అక్కడ ఏం కూడా ఉంటుంది. ప్రేమం వేరే, భయం వేరే లేదు.
ఏ ఒక్క ఇల్లులో తల్లి తండ్రి మీద ప్రేమ ఉందో ఆ తల్లి తండ్రి మీద ఏమి కూడా ఉంటుంది, భయం ఉంటుంది. ఓ నా తల్లి తండ్రి మాట వినాలా అని. మీకు యేసయ్య పైన మీకు ప్రేమ ఉంటే మీకు యేసయ్య నామములు ఏం కూడా ఉండాలా, సంఘం అంటే ఒక భయం ఉండాలా, ఆరాధన అంటే ఒక భయం ఉండాలా, వాక్యం అంటే ఒక భయం ఉండాలా. ఇప్పుడు వేరే చర్చిలో వేరే లోకమైన కార్యము, టెంపుల్కి పోతారు, మసీదుకి పోతారు, అలాగే చర్చి లేదండి. చర్చు మనం ఏమో కార్యక్రమం కోసం పోతున్న జాగం లేదు. చర్చు మీకు నాకు నిత్య జీవముకి తయారు చేస్తున్న ఒక ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మీరు ఎక్కడన్నా టెంపుల్ పోయి అడగండి, ఎందుకు టెంపుల్కి వస్తున్నారంటే నా దేవుడికి పూజ చేస్తే నీకు వస్తున్నారని చెప్తారు. ఉద్దేశం ఏమీ లేదు, పూజ చేయాలా, నేను ఆశీర్వాదంగా ఉండాలా. అలాగే మీరు నమాజ్ పోతున్న వ్యక్తికి అడగండి, ఎందుకు పోతున్నారంటే నేను నమాజ్ చేయాలా, నా జీవితము ఆశీర్వాదం ఉండాలా. అందరికీ మనసు ఉంది, చనిపోతే ఎక్కడ పోవాలా, అన్నీ వేరే వాడికి కూడా మనసు ఉంటుంది. బట్ ఆ పరలోకం పోనికి ఎవరికి ఏం తెలియదు, మార్గం తెలియదు, ఏం తెలియదు. అందుకే యేసయ్య వచ్చి చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఇప్పుడు మార్గము సత్యము యేసయ్య అంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్లేస్ కావాలా. ఆ ప్లేస్ ఏమి? చర్చు. ఒక చిన్న 3 ఇయర్ పాపు స్కూల్కి పోతే ఆటోమేటిక్గా బుక్ చూసి నేర్చుకుంటుందా? టీచర్ ఏం చేయాలా? నేర్పియాలా. పనికి పోతే ఒక వ్యక్తి పని ఏం చేయాలా? నేర్పియాలా. అలాగే చర్చిలో మీరు వస్తే ఇది ట్రైనింగ్ సెంటర్ అండి. చర్చి ఏమండి? నిత్య జీవం పోవాలంటే ట్రైనింగ్ సెంటర్. ఇదేమో ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు. వచ్చి ఒక 3 పాట పాడి ఒక ఆరాధన చేసి మీ ఇష్టం అలాగా వస్తున్న కార్యము ఇష్టం అలాగా. ఆ బాయ్కి కొంచెం సైలెంట్ పెట్టండి. ఎవరన్నా బాబు పేరేమి? బాబు పేరేమి? పేరేమండి? గట్టికి చెప్పండి. ఆ బాబు పేరేమి? ఇండియనా? సహాస్ రా ఇక్కడ. వస్తారా? సహాస్, ప్రైజ్ లాడ్ చెప్పు. ప్రైజ్ లాడ్ చెప్పు. వెరీ గుడ్. సహాస్ మాట్లాడితే ఫుల్ పిట్టుకు పిలుస్తాను. మీరే పాట పాడాలా, మీరే ఆరాధన చేయాలా ఇప్పుడు. ఓకేనా? ఓకే, సరే. హల్లెలూయా చెప్పండి. దయచేసి జాగ్రత్తగా వినండి. సంఘం అంటే ఏమో కార్యక్రమం జరిగిన ప్లేస్ లేదు. సండే ఒకరోజు అబ్బా చర్చికి పోయి వచ్చా, మనసుకి ఇప్పుడే ఎలాగుంది. మీ తృప్తి కొరకు వస్తున్న ప్లేస్ ఏం లేదు, చర్చి లేదు. దేవునికి తృప్తి అవ్వాలా. హల్లెలూయా చెప్పండి. హ్యాండ్ పెట్టుకొని చెప్పండి ఒక్కొక్క వ్యక్తికు. చర్చ్ అంటే నీకు తృప్తి ఇస్తున్న ప్లేస్ కాదు, దేవునికి తృప్తి చేయాలా. ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఇది? మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్తారు? అబ్బా చర్చికి పోయి వచ్చి ఆరాధన చేసి ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది వచ్చింది. మీకు సమాధానం నెమ్మది వచ్చింది. మీ జీవనం గురించి దేవునికి సమాధానం వచ్చిందా? మీ జీవితం చూస్తున్నప్పుడు దేవునికి అబ్బా అని తృప్తి వచ్చిందా? అది లేదంటే మీరు చర్చికి వస్తున్న కార్యము వేస్ట్. మీరు చర్చికి వచ్చి పరలోకం నుంచి దేవుడు మీకు చూస్తున్నారు, ఈ అమ్మ గురించి ఇప్పుడు నాకు తృప్తి అంటే మీ జీవితం ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. వారం చర్చికి వచ్చి మీ జీవితం దేవుడు చూస్తున్నప్పుడు దేవుడికి తృప్తి లేదు అంటే, మీకు తృప్తి ఉంది దేవునికి తృప్తి లేదంటే అది ఆశీర్వాదం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దొంగతనం చేస్తారు, పిట్ ప్యాకెట్ చేస్తారు. ఒక 10,000 రూపీస్ పర్సులు వచ్చింది. దొంగకి ఏమైంది? సంతోషం వచ్చింది. అబ్బా ఈరోజు
నెమ్మదిగా ఇల్లుకి పోతానని తృప్తిగా పోతారు. ఆ ప్యాకెట్లు డబ్బు పోయింది కదా, ఆయనకేమొస్తుంది? బాధ వస్తుంది. అలాగే మీరు తప్పు చేస్తే కూడా మీకేమొస్తుంది చెప్పండి? మీరు తప్పు చేస్తే కూడా మీరు ఆరామిగా ఉంటారు, మీకేం బాధే లేదు, మీకు తృప్తిగానే ఉంటారు. లేట్ వస్తేనే తృప్తిగా ఉంటారు. ఎంత టైము పాస్టర్ చెప్పారు, నేను చెప్పా లేట్ రాకూడదండి. మీరు లేట్ వచ్చి కూడా ఎలాగే ఉన్నారు చెప్పండి? చూడండి, అన్నీ స్మైల్ ప్లేస్. వచ్చింది లేటు, ఫేస్లో ఫుల్ స్మైల్. ఎందుకంటే యేసయ్య అండి, యేసయ్య ఏం తెలియదు యేసయ్య గురించి. క్షమాపణ ఇస్తున్న దేవుడు, ప్రేమమైన దేవుడు. ఎప్పుడన్నా యేసయ్య ఎవరికన్నా కొట్టారా? లేదండి. అందుకే తప్పు చేస్తే కూడా అది తప్పు అన్న మనసులో ఏం లేదు. అలాగ లేదు. దేవుడుకు మీ గురించి నా గురించి ఒక సమాధానం ఉండాలా. హల్లెలూయా. అది ఉండాలా అంటే వాక్యము జాగ్రత్తగా వినాలా, సత్యము జాగ్రత్తగా వినాలా, అది నేర్చుకున్నాలా, అది జీవితంలో అప్లై చేయాలా. హల్లెలూయా. అప్లై చేస్తున్నప్పుడే మీకు ఆ సమాధానం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఓకే, ఈరోజు సత్య కొరకు ప్రకటన 1వ అధ్యాయము 18th రెఫరెన్స్ తెలుగులో చెప్పండి. 1:18 ఏం చెప్తారు? 1:18. ఓకే, రెవల్యూషన్ 1:18 జోరుగా గట్టిగా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ. మళ్ళీ సిస్టర్ రీడ్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. పాయింట్ బై పాయింట్ మనము షార్ట్ టైంలో మనం కంప్లీట్ చేస్తా. నేను మొదటి వాడను, కడపటి వాడను, కడకట్టి వాడను అంటే ఐఎమ్ ద ఫస్ట్. చెప్పండి అందరూ. యేసు తన గురించి ఒక పరిచయం చేస్తారు. నేనే ఫస్ట్, నేనే లాస్ట్. ఒక కుటుంబంలో 5 చిల్డ్రన్ ఉంది అని పెట్టుకోండి. మొదటి చిల్డ్రన్ ఏం చెప్తారు? నేనే మొదటి. లాస్ట్ చిల్డ్రన్ ఏం చెప్తారు? నేనే లాస్ట్. ఏ ఒక చిల్డ్రన్ నేనే మొదటి, నేనే లాస్ట్ అని చెప్పొచ్చా? అది ఎవరు చెప్పొచ్చు తెలుసా? ఒక్క సన్ ఉంటారు కదా, ఒకే సన్ ఉంటారు కదా, ఆయన మాత్రం ఏం చెప్పొచ్చు? నేనే మొదటి, నేనే లాస్ట్, నాకు ముంచితం ఎవరు లేదు అంటే ఏం అర్థం ఆ పదంలో? దేవునికి 10 పుత్రుడు కాదు, 5 కాదు, ఎంత పుత్రుడు? ఒకే పుత్రుడు యేసయ్య. హల్లెలూయా. ఇది అర్థమైంది మీకు? నేనే మొదటి, నేనే లాస్ట్ అంటే దేవునికి ఒకే సన్. ఈజ్ ద ఫస్ట్, ఈజ్ ద లాస్ట్, ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండ్. ఎంత అద్భుతమైన సత్యం చూడండి. ఈ లోకంలో ఎంతో జనము పుట్టారు, దేవుడు అన్ని కూడా పేరన్నీ పెట్టుకున్నారు. ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు నేనే ఫస్ట్. ఒక సత్యం చెప్తున్నాను చూడండి. చాలా దేవతలు ఉన్నారు ఈ లోకంలో. 3 కోటి దేవతలు. ఎంత సంఖ్య? అది తమిళ్ ఇలాగ వస్తుంది, 30 ముక్కోడి అంటే 33 అని. అదే 100లో 3 భాగం చేస్తే అది వస్తుంది 33.3. అంతా దేవతలు ఉన్నారని ఒక ఐడియా. ఇప్పుడు మొదటి దేవత నేనే ఫస్ట్ అంటే లాస్ట్ దేవత వేరే. అర్థమైందా మీకు? మొదటి వేరే, లాస్ట్ వేరే. ఇక్కడ అదిగన్నీ ఏం లేదు, అవకాశం లేదు. మొదటి నేనే, లాస్ట్. మొదటి కూడా నా దగ్గరనే రావాలా, లాస్ట్ కార్యం అంటే కూడా ఎక్కడే రావాలా?
నా దగ్గర రావు. ఆదియు నేనే, అంతే. అన్ని సృష్టి చేసింది నేనే, ఒకరోజు అన్ని నాశనం చేస్తున్నవాడు ఎవరే? నేనే. ఇంకొక కార్యం చెప్తాను, మీకు ఈ తల్లి గర్భం నుంచి సృష్టి చేసిన వాడు ఆయనే, ఒకరోజు మీకు నాకు డెత్ ఇస్తున్నవాడు ఆయనే. డెత్ ఎవరు? సైతాన్ ఇస్తారా? చెప్పండి. డెత్, మరణము సైతాన్ ఇస్తుందా, దేవుడు ఇస్తున్నారా? హలో, బ్యాక్ సైడ్ సైలెంట్గా ఉన్నారు. గ్యాస్ థింకింగ్ చేస్తున్నారా? గ్యాస్ లేదు, ఎలా చేయాలా అని. అర్థమవుతుందా? మనకు జన్మం ఇచ్చింది ఎవరు? మరణం ఇచ్చింది ఎవరే? జన్మం దేవుడు, మరణం సైతాన్ ఇవ్వలేదు. జన్మము దేవుడే ఇచ్చారు, మరణము దేవుడిచ్చారు. ఎవరు కూడా జన్మించేవాడు మరణముకి ఎస్కేప్ ఆయనకి ఏం లేదు, సాధ్యమే లేదు. ఆయనే మీకు ఆది, ఆయనే మీకు జన్మం ఇచ్చిన వాడు ఆది ఆయనే. మీ జీవితంలో ఆది ఎవరు? తల్లి లేదు, తండ్రి లేదు. మీ జీవితంలో ఆది ఎవరు? దేవుడు, యేసయ్య. అంతిమము ఎవరే? చెప్పండి, అంతిమము ఎవరే? దేవుడే. ఇలాగా మీరు ఏం సబ్జెక్ట్ అయినా తీసుకోనండి, ఆది అంత్యము మీకు దేవుడే, యేసయ్యనే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఇప్పుడు ఆది అంతము, తర్వాత మామ ఇంకొక కార్యం ఉంది. జీవించువాడును మృతుడనైతే. ఆది అంత్యము, ఇంకొక కార్యం ఏమి? జీవించువాడు. జీవించిన వాడు అంటే ఏమర్థము? నేను ఆరంభము, అంత్యము, మధ్యలో ఏం చేస్తున్నాను? నేను జీవనం చేస్తున్నాను. ఆదిలో నేను జీవిస్తున్నాను, ఇన్ బిట్వీన్లో జీవిస్తున్నాను, అంతిమంలో ఎప్పుడెప్పుడు నేను జీవనం చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఈ లోకంలో చాలా పీపుల్ జన్మించారు, మరణించారు, మరణ తర్వాత ఏం చేయట్లేదు, జీవించలేదు. ఈ ప్రపంచంలో ఈ మూడు కార్యం చెప్పిన వ్యక్తి అంటే యేసయ్య మాత్రం. జన్మించారు, చనిపోయారు, చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా బతుకుంటారు, జీవించున్నారు. క్లాప్ కొట్టేసి హల్లెలూయా చెప్తామా? మీరు నేను ఆరాధన చేస్తున్న దేవుడు జన్మించిన దేవుడు మాత్రం కాదు, చనిపోయిన దేవుడు మాత్రం కాదు. పునరుత్థానం అయి ఈ రోజు వరకు ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ కూడా జీవనం చేస్తున్న బతుకున్న దేవుడు. హల్లెలూయా. ఈ మాట విన్నటప్పుడే మీకు ఒక పవర్ రావాలా. మీకేం రావాలా? పవర్. ఇప్పుడు మన ఫ్యామిలీలో తల్లి తండ్రి ఉంటారు. తల్లి తండ్రి ఏజ్ అయితే ఏమవుతారు? చనిపోతారా? అవునా లేదా? ఏజ్ అయితే ఆటోమేటిక్ చనిపోవాలా ఎవరన్నా కూడా. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నప్పుడు, మనకు చూస్తున్నప్పుడు, డబ్బిస్తున్నప్పుడు మన ముఖం ఎలాగుంటుంది? ప్రకాశముగా. నాకు ఒక తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, ఎప్పుడు ఏం కావాలంటే ఇస్తారని జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఆ ఫ్యామిలీలో తల్లి తండ్రి ఏమయ్యారు? చనిపోయారు. ఇప్పుడు ఎలాగున్నారు? పరిస్థితి ఎలాగుంటుంది? డబ్బు ఏమైంది? తల్లి తండ్రి ఇస్తున్న డబ్బు ఏమైంది? స్టాప్ అయింది. ఒక సపోర్టింగ్ చేసిన కార్యం ఏమైంది? ఇమీడియట్ మనకేమొస్తుంది మనస్సులో? అయ్యో, తల్లి లేదు, తండ్రి లేదు, నాకు సపోర్ట్ లేదు, ఇలాగ మైండ్ వస్తుంది కదా? వస్తుందా లేదా? ఇదే మానవ జీవితం. ఇప్పుడు ఇలాగా ఒక పరిస్థితి మీకు నాకు రావకూడదనే దేవుడు ఏం చెప్పారంటే, మీ లోకమైన తల్లి తండ్రి చనిపోతే కూడా పర్వాలేదు, పరలోకం నుంచి వచ్చిన నేను బతుకాను, నేను చనిపోయాను, పునరుత్థానమాయను, ఎప్పుడు కూడా నేను బతుకుంటాను. అంటే మీకు నాకు ఒక గ్యారెంటీ ఏం తెలుసా? డోంట్ వరీ. హల్లెలూయా చెప్పండి. ఏం వరీ లేదు.
డోంట్ వరీ. చెప్పండి, వరీ లేదు, డోంట్ వరీ. మత్తాయ 6th చాప్టర్లో యేసు ఏం చెప్పారు? డోంట్ వరీ, డు నాట్ వరీ. తెలుగులో ఏం చెప్తారు? ఏం చేయకూడదంటే చింతించొద్దు, డోంట్ వరీ. ఎందుకు డోంట్ వరీ అని చెప్తున్నారు? అందరూ వరీలో ఉన్నారు. ఇప్పుడు ఏప్రిల్ మే వస్తే చాలు, అందరికి ఏం వరీ? స్కూలు, ఎగ్జాము, పాస్ అవుతారా లేదా, ఫీజు ఏం చేయాలా. ఇప్పుడు మనం ఏం చేశారంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వరి వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే వస్తే ఏం వరి? స్కూలు, కాలేజు, ఫీజు వరి. డిసెంబర్ వస్తే ఏం వరి? క్రిస్మస్ చేయాలా, ఏం లేదు, డబ్బు లేదు, వరి. ఇప్పుడు ఈ కాలఘట్టంలో ఈస్టరు, గుడ్ ఫ్రైడే వరి. ఇలాగా మన జీవితంలో అన్ని టైంలో ఒక్కొక్క వరి ఫిక్స్ చేసాం. ఒక వ్యక్తికి జనవరిలో మ్యారేజ్ ఉంటే జనవరిలో మ్యారేజ్ వరి. ఇంకొక ఫ్యామిలీకు అదే మ్యారేజ్ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి వస్తుంది. బర్త్డే వస్తుంది, డెత్ డే వస్తుంది. అంటే మనుషుడు 365 డేస్ ఎలాగా జీవనం చేస్తున్నారు? వరి, వరి, వరి. పునరుత్థానం ఆయన యేసు చెప్తున్నారు, డోంట్ వరీ. ఏమండి? ఒకే వ్యక్తి హల్లెలూయా చెప్తున్నారు. గట్టిగా చెప్పండి. లోకం చెప్తుంది వరి. ఇప్పుడు చూడండి, గ్యాస్ కొంచెం రోజు లాస్ట్ 1-2 మంత్ ఏం లేదు, గ్యాస్ లేదు, గ్యాస్ స్టాప్ అయింది, బ్లాక్, డేట్ లేదు. చాలా పీపుల్ ముఖం ఏమైంది? గ్యాస్ లేదు, భోజనం బయట నుంచి తీసుకొని రా, ఇల్లులు ఏం చేయనికి సాధ్యం లేదు. వరి, వరి, వరి. ఓకే, ఈ పరిస్థితి అలాగే ఉంటుందా? ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పరిస్థితి వస్తుంది, పోతుంది. కరోనా వచ్చింది, పర్మనెంట్గా ఉందా కరోనా? ఇప్పుడు వచ్చింది, ఏమైంది? పోయి. భూకంపం వస్తుంది, మళ్ళీ ఏమవుతుంది? సునామీ వస్తుంది, మళ్ళీ ఏమవుతుంది? అంటే ఈ లోకములు ఏ కార్యము తాత్కాలికమే. అందుకే యేసు ప్రభు చెప్పారు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. భోజనం గురించి, ఆహారం గురించి, ఇల్లు గురించి, డబ్బు గురించి ఏం చేయకూడదు, వరి. ఎందుకు? మీరు తల్లి తండ్రి లేదంటే కూడా ఏం చేయొద్దు. ఎందుకంటే తల్లి తండ్రి జన్మించారు, చనిపోయారు. నేను జన్మించారు, చెల్లిపోయాను, పునరుత్థానమై ఇప్పుడు కూడా జీవనం చేస్తున్నాను. హల్లెలూయా. మీరు ఆరాధన చేస్తున్న దేవుడు బతుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీరు నమ్మకం పెట్టుకుంటే మీ శరీరంలో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. డబ్బు ప్యాకెట్లు ఉంటుందో లేదో, హృదయంలో ఎనర్జీ వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా పీపుల్కి డబ్బు ఉంది, ప్యాకెట్లు డబ్బు ఉంది, అల్మారాలో డబ్బు ఉంది, శరీరంలో ఏం లేదు, ఎనర్జీ లేదు. ఎప్పుడు చూస్తే వరి, వరి. ఆ ముఖం చూస్తేనే వేరే ఒక వ్యక్తికి ఆ వరి పాస్ అయిపోతుంది. చాలా పీపుల్ చర్చికి వస్తారు, చర్చికి వస్తున్నప్పుడే ముఖం ఎలాగుంటుంది? అలాగే వరి. ఒక మంచి ఉన్న వ్యక్తి కూడా ముఖం చూస్తే ఆ వరి ఎవరికి వచ్చేస్తుంది? ఆయన చర్చికి పోవాలని ఆరాధన చేసి, ప్రేయర్ చేసి, శుద్ధీకరణం చేసి, హల్లెలూయా హల్లెలూయా అని చర్చి లోపల వస్తారు. ఈ వ్యక్తికి చూస్తే ఈ వ్యక్తి లోపల ఉన్న వరి ఎక్కడ వెళ్ళిపోతుంది? అక్కడ వెళ్ళిపోతుంది. అది కారణమేమి? చెప్పండి, కారణమేమి? డోంట్ వరీ అన్న సత్యం తెలియదు. ఏం తెలియదు? డోంట్. ఇప్పుడు ఎవరెవరు డోంట్ వరీ చెప్తారో నేను చెప్తాను చూడండి. అబద్ధం చెప్తారు. డాక్టర్ పోతారు, డాక్టరు చిన్న పాపలకు ఇంజెక్షన్ పెడతారు. అప్పుడేం చెప్తారు? డోంట్ వరీ, డోంట్ వరీ, పెయినే లేదని ఇంజెక్షన్ పెట్టేస్తా ఏమొస్తుంది? పెయినే లేదని చెప్పి ఇంజెక్షన్ పెడితే ఏమొస్తుంది? ఆ డోంట్ వరీ రాంగా రైటా?
రాంగ్. అది ఎలాగా చిల్డ్రన్కి పెయిన్ అవుతుంది, ఎలాగా డోంట్ వరీ అంటే ఎలాగ కరెక్ట్ అయిపోతుంది? అలాగే మీరు పనికి పోతున్నారు, ఒక పెద్ద వెయిట్ మీ ఎడ్డులు పెట్టేశారు, పెద్ద వెయిట్ భారము. డోంట్ వరీ ఈజీ తీసుకొని పోని అంటే 100 kg డోంట్ వరీ ఈజీగా తీసుకొని పోవచ్చా? వరి ఏమవుతుంది అంటే లోకం ఏమంటే అబద్ధం చెప్పి డోంట్ వరీ అని చెప్తారు. అబద్ధం చెప్పి డోంట్ వరీ. యేసయ్య నిజం చెప్పి డోంట్ వరీ అని చెప్పేస్తారు. హల్లెలూయా. ఏమో నిజమో. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి లేదంటే ఏం చేస్తారు? జీవనం గురించి తానా థింకింగ్ వస్తుంది, వరీలు ఉంటారు. ఇప్పుడు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చి డోంట్ వరీ ఐఎమ్ దేర్. ఎలాగా డోంట్ వరీ? పెళ్ళి అయితే మీరు డబ్బు ఇస్తారా? స్కూల్కి పోతే మీరు వరీ మాటలు చాలా పీపుల్ డోంట్ వరీ అండి, నేను ఫ్యామిలీ మెంబర్ అండి, నేను రక్త సంబంధం అండి, నేను రిలేషన్ అండి, డోంట్ వరీ అని చెప్తారు. ప్రాబ్లం ఉన్నప్పుడు అయ్యా కొంచెం చైల్డ్కి ఫీజు కట్టాలయ్యా, డబ్బు లేదంటే అయ్యో ఇప్పుడే ఏం చేశా నేను, ఎక్కడో ఇచ్చారయ్యా. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? అన్ని డోంట్ వరీ రాంగే, అబద్ధమే. ఇప్పుడు యేసయ్య చెప్తున్న డోంట్ వరీలు ఏముంది? ఒక గ్యారంటీ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనిషి అలాగా లేదు, ఆయన బతుకున్న దేవుడు. క్లాప్ కొట్టేసి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన డోంట్ వరీ అంటే ఎలాగుండాలా మనము చెప్పండి? డోంట్ వరీ అంటే ఏం చేయాలా? హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. ఒక సాక్షి చెప్తాను, అది మీకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. నేను శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి వచ్చా. ఎప్పుడు? శుక్రవారం నేను సేవకు వచ్చా, శుక్రవారం రాత్రి వచ్చా. శుక్రవారం రాత్రి బిఫోర్ 10 o'clock నేను ఒక వ్యక్తికి కొంచెం డబ్బు ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? డబ్బు ఇవ్వాలి. ఒక 11,000 to 12,000 రూపీస్ ఇవ్వాలా. ఎప్పుడు ఇవ్వాలా? శుక్రవారం రాత్రి ఇవ్వాలా. నాకు అసలు డబ్బు వస్తుంది కొంచెం. ఎప్పుడు వస్తుంది? ఒక 15th అలాగా వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఇవ్వాలా? నాకు ఎప్పుడు తెలుసు దేవుడు ఎంత పరిస్థితి ఉంటే కూడా నాకు టైం కరెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, మినిస్ట్రీలో ఉన్నాం కదా, చాలా ఎక్స్పీరియన్స్ చేశాం. ఏ రోజు కావాలంటే గ్యారంటీ ఏం చేసిస్తారు? దేవుడు ఇచ్చేస్తారు. ఇప్పుడు శుక్రవారం మార్నింగ్ అయింది, నా మనస్సు మాట్లాడుతుంది, మార్నింగ్ అయిందయ్యా, రాత్రి ఏమి ఇవ్వాలా? డబ్బు ఇవ్వాలా? నేను పర్వాలేదు టైం ఉంది, మనసాక్షిగా నేనే మాట్లాడుతున్నాను. ఏం చెప్తున్నాను? రాత్రి తానే ఇంకా ఏముంది, టైం ఉంది, దేవుడు ఇస్తారు. ఓకే, మధ్యాహ్నం అయింది. ఇప్పుడు మనసు చెప్తుంది, మధ్యాహ్నం అయిందయ్యా. నేను చెప్తాను, ఇంకా టైం ఉంది, దేవుడు ఇస్తారు. ఈవినింగ్ 6 o'clock అయింది. మనసాక్షి చాలా సీరియస్గా మాట్లాడుతుంది, 6 o'clock అయిందయ్యా, ఇంకా ఎంత టైం ఉంది? 4 hours ఉంది. నేను కొంచెం అప్పుడు సీరియస్ అయ్యా. అరే నిజం కాదా మనసాక్షి చెప్తున్నది? 6 o'clock అయింది, 10 o'clock ఏం చేయాలా? ఎంత అవర్ ఉంది? 4 hours ఉంది. అప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను మనసాక్షికి చెప్తున్నాను, ఇదివరకు సపోర్ట్ చేసిన దేవుడు ఏం చేస్తారు? చేస్తారు. 6 అయింది, రాలేదు. 7 అయింది, రాలేదు. పరిస్థితి చాలా ఎలాగపోతుంది, మోసంగా పోతుంది. 10 o'clock నేను బస్సులు రావాలా, ఆన్లైన్లో పేమెంట్ చేసి 10 o'clock ఇక్కడ రావాలా, హైదరాబాద్కు బస్సులు రావాలా ఇల్లు నుంచి. అంటే నేను అర్లియర్ ఇవ్వాలా కదా, 7, 8కి ఇచ్చేసి రావాలా. ఇప్పుడు 6 అయింది, 7 అయింది, ఏం లేదు, డబ్బు లేదు. అవుట్ సైడ్ ఒక ఫ్రెండ్ వచ్చా, రండి బ్రదర్ టీ తాగుతామని పోయి టీ అక్కడ మాట్లాడుతున్నాను. ఇల్లు నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడ? ఇల్లు నుంచి ఫోన్ వస్తుంది. చూడండి సాక్షి, ఒక వ్యక్తి ఇల్లుకు వచ్చి, రిలేటివే,
నేను అడగలేదు, ఏం చేయలేదు. డబ్బు కావాలంటే ఏం చేయలేదు, అడగలేదు. ఇల్లుకొచ్చి ఇల్లులో సిస్టర్ చెప్పారు ఏమని, బ్రదర్ ఇలాగా ఎవరికే ఈరోజు ఇవ్వాలని మాట్లాడుతున్నారని ఇల్లు నుంచి ఫోన్ వచ్చేస్తుంది. ఆ బ్రదర్ ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్ రండి బ్రదర్ మీ డబ్బు రెడీగా ఉంది అని. హల్లెలూయా. ఏ టైం అండి, ఏ టైము? 1 అవర్ బాకీ ఉంది, నేను డబ్బు ఇవ్వాలా. 1 అవర్ ముంచితమే డబ్బు ఏమైంది, నాకెంత డబ్బు కావాలా దానికి ఇంత ఎక్స్ట్రా 2000 రూపీస్ డబ్బు రెడీ అయింది. హల్లెలూయా. నేను అడిగేలేదు, ఆ వ్యక్తికి అడిగేలేదు. ఇల్లుకు వచ్చి డబ్బు ఇచ్చిపోస్తారంటే ఇది ఎవరు చేస్తున్న పని? హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, డోంట్ వరీ, డోంట్ వరీ. మీకు ఎప్పుడు కావాలా 5 మినిటో 5 సెకండో ముంచితము, అది రెడీగా ఉంటుంది. బట్ ఎవరికి, ఎవరు నమ్మకం పెడతారో విశ్వాసం పెడతారో ఆ వ్యక్తికి ఉంటుంది. టైం అయింది ఎలాగొస్తుంది, టైం అయింది ఎలాగొస్తుంది అంటే అది ఏం లేదు, నమ్మకం లేదు. మీరు యేసు పైన నమ్మకం పెడితే వస్తుంది. హల్లెలూయా. నాకెందుకు అంత గ్యారంటీ అంటే, వినండి జాగ్రత్తగా, నాకు ఎందుకు అంత గ్యారంటీ అంటే, నాకు డోంట్ వరీ అన్న చెప్పిన దేవుడు బతుకున్న దేవుడు, జీవించిన దేవుడు. నాకు డబ్బు కావాలని ఎవరు తెలుసు, నేను ఆయనకి చెప్పనికి ఆవశ్యకత లేదు. నేను అడుగునికి ముంచితమే నా హృదయంలో ఏముంది అని ఆయన తెలుసు. అందుకే బైబిల్ చెప్తుంది డోంట్ వరీ. హల్లెలూయా. ఈ కార్యములు అన్నీ డోంట్ వరీగా ఉండాలా. దేవుడు 100% చేస్తారు. ఆ చర్చికి వస్తున్న కార్యములు డోంట్ వరీగా ఉండకూడదు. లేటుకు పోతే కూడా డోంట్ వరీ. ప్రేయర్ చేయలేదంటే కూడా, చాలా బిలీవర్ ఎలా తెలుసా, ప్రేయర్ చేయలేదంటే కూడా డోంట్ వరీ. ఆరాధన చేయలేదంటే కూడా డోంట్ వరీ. ఆ బైబిల్ పదకలేదా, డోంట్ వరీ. యేసయ్యా ప్రేమమైన దేవుడు. ఏం దేవుడు? ప్రేమమైనది. యేసయ్యా ప్రేమమైన దేవుడే. బట్ మీకు టైం టు టైం కార్యం జరగాల అంటే, డోంట్ వరీగా ఉండాలా అంటే, ఆ ప్రేమమైన దేవుడు మాట వినాలా. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టం ఏం తెలుసా, బలి లేదు, బలి సమర్పణ లేదు. మీ ఆరాధన, మీ స్తుతి, మీ స్తోత్రం అన్నీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఏ కార్యంలో ఇంట్రెస్ట్ అంటే సమర్పణం, ఒబీడియన్స్. ఇది చెయ్యి అంటే ఏం చేయాలా, ఇది నో అంటే ఏం చేయాలా. ఆదాము చెప్పారు పని చెయ్యి, ప్రొటెక్ట్ చెయ్యి అని చెప్పారు, ఏం చేయలేదు, చేయలేదు. పండు తినొద్దు అని చెప్పారు, ఏం చేశారు? ఏం వద్దు అని చెప్పారో అది చేశారు. ఏం చెయ్యి అని చెప్పారో అదేం చేయలేదు, చేయలేదు. లోకంలో పాపం వచ్చింది. ఏమొచ్చింది? మీకు ఒక సత్యం చెప్తాను చూడండి. పాపం అంటే ఏం తెలుసా, సారాయము, సిగరెట్ అని మాత్రం పాపం లేదు. అదన్నీ లోకంలో ఆ పాపం అందరికీ తెలుసు. అది పాపమే, అది చేయకూడదే. అది ఎవరికి తెలుసు? లోక వ్యక్తిగా తెలుసు. బైబుల్ అనుసారంగా ఏది పాపం అంటే, దేవుడు ఏ మాట చెయ్యని చెప్తారో అది మీరు చేయలేదంటే ఏమిది, ఏం చెయ్యొద్దు అని చెప్తారో అది చేస్తే కూడా ఏమి పాపం. ఇప్పుడు ఈ పాపం చేసి, దేవుడా నాకు ఆశీర్వాదం ఇవ్వు, దేవుడా నాకు అనుగ్రహం ఇవ్వు, దేవుడా నేను వరినే ఉండకూడదు దేవుడా అంటే ఎలాగది? ఏదైనా తోటంలో ఆదామవ్వ పాపం చేశారు. ఇప్పుడు వరి వచ్చిందా లేదా? చెప్పండి, వరి వచ్చిందా లేదా? అంటే వాట్ ఈస్ ద ట్రూత్? దేవుని మాట ఎవరన్నా వినలేదు, ఒబే చేయలేదంటే లోపల ఏముంటుంది? పాపం ఉంటుంది. పాపము వరి తీసుకొని వస్తుంది, పాపము మరణముగా అవుతుంది. ఇప్పుడు ఇలాగే ఆదాం జీవితంలో ఏమొచ్చింది? పాప సంబలం ఏమి? పాపం చేశారా ఆదామవ్వ? సంబలం ఏమి? దేవుడిచ్చిన సంబలం ఏమి? అర్థమవుతుందా? ఆదామవ్వ పాపం చేశారు. పాప ప్రతిఫలం సంబలం ఏమి? మరణం. అందరూ చెప్పండి. ఇప్పుడు మరణం సైతాన్ ఇచ్చిందా, దేవుడిచ్చారా?
సైతానా? మరణం ఫిక్స్ చేసింది ఎవరు? దేవుడు. ఆ మరణం రావడానికి కారణం ఎవరు? సైతాన్. ఇప్పుడు మానవ కులంకి దేవుడు సృష్టించారు, ఆదాము హవ్వకి సృష్టించారు. చూడండి, వినండి జాగ్రత్తగా సత్యం. మన ఇల్లులో ఒక చైల్డ్ బర్త్ అవుతుంది. చైల్డ్ బర్త్ అవుతున్నప్పుడే ఏ తల్లి తండ్రి అయినా ఈ చైల్డ్ డెత్ ఎప్పుడు వస్తుంది అని థింక్ చేస్తారా? చేస్తారా లేదా? చేయట్లేదు, ఆనందంగా ఉంటారు. అలాగే ఆదాము హవ్వకి సృష్టి చేసినప్పుడు దేవుడు మరణం గురించి ఏం చేయలేదు. ఆదాం చనిపోవాలా, అవ్వ చనిపోవాలా, మరణం రావాలా అని దేవుడు ఏం చేయలేదు, థింక్ చేయలేదు. ఈడెన్ గార్డెన్లో మంచిగా ఉండాలా, ఫ్యామిలీ మంచిగా ఉండాలా, ఆశీర్వాదంగా ఉండాలా, ఆకాశ భూమి సాగరం అన్నీ ఆయన రూలింగ్ చేయాలా, ఎంత మంచిగా ప్రేమగా దేవుడు ఆలోచన చేసి సృష్టి చేశారు. మళ్ళీ అదే దేవుడు మరణం రాసేశారు. ఏం రాసేశారు? పాప సంబలం మీకు ఖచ్చితంగా మరణం రావాలని మరణం ఇచ్చేశారు. ఎందుకు? ఒకే కార్యం, దేవుని మాటకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. సంఘంలో వస్తున్నా మీకు చాలా జాగ్రత్తగా వార్నింగ్గా చెప్తున్నాను. మీరు ఎంత టైం ప్రేయర్ చేస్తారు, ఆరాధన చేస్తారు, సంఘం వస్తారు, డబ్బిస్తారు, అదన్నీ మాట లేదు. మీకింత ఎక్కువ వేరే ధర్మంలో చేస్తారు. వేరే ధర్మంలో మీరు డబ్బిస్తారు, వేరే ధర్మంలో బంగారం ఇస్తారు. మీరు డబ్బిస్తారు, వేరే ధర్మంలో వేరే వేరే కార్యమన్నీ చేస్తారు. ఇదన్నీ దేవునికి అస్సలు ఏం లేదు. బెల్లి బంగారం ఎవరిది? దేవుడిది. డబ్బు ఎవరిది? ఈ ప్రపంచం ఎవరిది? దేవుడు కార్యము దేవునికి రిటర్న్ ఇస్తే అదేమి దేవునికి పెద్ద అట్రాక్షనే కాదు. ఓ నాకు శాలరీ నుంచి దశమాంశం ఇచ్చారు, అదేమి దేవునికి అట్రాక్షన్ లేదు. ఇస్తే మీకు ఆశీర్వాదం అంతే. ఓ ఆ బ్రదర్ నాకు రెగ్యులర్ టైత్ ఇస్తారు, టై అన్ని ఒక ఆశీర్వాదం, అదన్నీ దేవుడు చేయట్లేదు. దేవునికి ఏం ఆశ అంటే ఆయన మాటలు జీవం ఉంది. జీవం ఎక్కడుంది? జీవం చర్చిలు లేదు, జీవం మీరు చేస్తున్న ఆరాధన లేదు, జీవము మీరు చేస్తున్న బలిలు ప్రేయర్లు లేదు. జీవం ఎక్కడుంది? ఆయన మాటలు జీవం ఉంది. హల్లెలూయా. ఆయన మాటలు జీవం ఉంది. ఆయన మాటలు మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వినలేదు, జాగ్రత్త లేదంటే ఆటోమేటిక్ జీవితంలో ఏమొచ్చేస్తుంది? మరణం వచ్చేస్తుంది. శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, శరీరంలో జీవం ఉంటుంది, ప్రాణం ఏం స్థితికి పోతుంది? మరణ స్థితికి పోతుంది. మరణ ఇల్లులు ఎప్పుడు ఏం చేస్తుంటారు? హలో, ఒక ఇల్లులు బర్త్డే ఏముంటుంది అక్కడ? హ్యాపీ, జీవం వచ్చింది. అదే ఇంకొక ఇల్లులో జీవం ఏమైంది? పోయింది. ఏం చేస్తారు? దుఃఖం. జీవం ఉన్న ప్లేస్లో ఏమి? జీవం లేదంటే ఏమి? అలాగే మై డియర్ బ్రదర్ సిస్టర్, మీరు డైలీ అడుతున్నారంటే మీలో ఏముంది అని అర్థము. అర్థమవుతుందా మీకు నా మాట? చర్చిలు ఎప్పుడు వస్తే కూడా దుఃఖమే, వేదన. థింక్ చేయండి, ఎందుకు? మీలో జీవం ఉంటే ఏం రాకూడదు. యేసయ్య చెప్పారు, డోంట్ వరీ. ఎందుకు చెప్పారు? ఐ యామ్ ద లైఫ్, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. నేను ఉన్నప్పుడు మీకు ఎందుకు దుఃఖం వస్తుంది? అంటే యేసయ్య ఇంత పెద్ద మాట చెప్పి తర్వాత కూడా మీరు దుఃఖంలో ఉంటారంటే దానికి కారణం ఎవరు లేదు? యేసయ్య లేదు. సైతాన్ తంత్రంగా ఏం చేస్తున్నారు? మీ ఇయర్లు, తెలుగులో ఏం చెప్తారు? చెవులు ఏం చెప్తున్నారు? వరి వరి, మీకు అది లేదు చూడు, ఇది లేదు చూడు, ఆస్తి లేదు చూడు, ఇల్లు లేదు చూడు, బంగారం లేదు చూడు. యేసయ్య చెప్తున్నారు అదన్నీ లేదంటే కూడా పర్వాలేదు, ఎవరున్నాను. ఒక సైడు ఎంటైర్ లోకం పెట్టేసి ఇంకొక సైడు యేసయ్య పెడితే ఎవరు కావాలా మీకు?
ఎందుకు? జీవము, పునరుత్థానము, ఆశీర్వాదము అన్నీ ఎవరితోట ఉంది? ఈ ఎంటర్ లోకం లేదంటే కూడా పర్వాలేదు, యేసయ్య ఉంటే చాలు. హల్లెలూయా. ఈ యేసయ్య ఎప్పుడు ఉంటారంటే మీరు వాక్యం వినినప్పుడు ఉంటారు, వాక్యము హృదయంలో పెట్టుకున్నప్పుడు ఉంటారు, వాక్యము ధ్యానించినప్పుడు ఉంటారు, వాక్యము అన్ని జీవనం చేస్తున్నప్పుడు ఉంటారు. హల్లెలూయా. అందుకే చెప్పారు, ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్. ఎప్పుడు కూడా నేను బతుకున్న దేవుడు. హల్లెలూయా. కిందకి ఇంకొక పదము చెప్పారు, నేను కంప్లీట్ చేస్తాను ఒక 5-10 మినిట్స్లో. మృతుడనైతిని గాని నేను మృతులైతే అంటే చనిపోయాను, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎలాగంటే ఈ రోజు నెక్స్ట్ రోజు లేదు, అది మనుషుడు. యుగ యుగము ఎప్పుడెప్పుడు నేను ఏముంటాను. ఇంత పెద్ద దేవుడికి పెట్టుకుని మనం ఎప్పుడు చూస్తే ఏమి ముఖం ఇలాగా పెట్టుకుంటాం. ఈ కరెంటులు షాక్ అయితే ఏమైపోతుంది, స్టాచ్యూ అలాగా అయిపోతారు. ప్రైజ్ లాడ్ అని చెప్తే కూడా ప్రైజ్ లాడ్ అండి, మైండ్లు వేరే ఏమో పనిచేస్తుంది. ప్రైజ్ లాడ్ సిస్టర్ అని స్మైల్గా చెప్తే కూడా ప్రైజ్ లాడ్, వేరే లోకంలో ఉన్నారు. నేను మీరు నవ్వాలని చెప్పలేదు, రియల్ చెప్తున్నాను. మీ హృదయం వేరే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఆయన మీ హృదయంలో మరణకర మాట విత్తనం చేస్తున్నారు. యేసయ్య ఏం చేస్తున్నారు? డోంట్ వరీ, ఐ యామ్ యువర్ లివింగ్ గాడ్. నేనున్నాను. ఏం ప్రాబ్లం అయితే నేనున్నాను, ఏం ట్రబుల్ అయితే నేనున్నాను. డోంట్ వరీ అని యేసు మాట్లాడుతున్నారు. సైతాన్ ఏం మాట్లాడుతున్నారు? వరి చూడు, అది లేదు, ఇది లేదు, అది లేదు, వరి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి విశ్వాసి అంటే ఏం చేస్తారు? సైతాను మాట ఏం చేసేస్తారు? క్లోజ్ చేసి ఇది వద్దు, యేసు మాట లోపల తీసుకుంటారు. అప్పుడు ఆయన హృదయము సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్, డబ్బు మీకు సంతోషం ఇవ్వట్లేదు, ఆస్తి మీకు సంతోషం ఇవ్వట్లేదు. చాలా పీపుల్ చర్చికి వస్తున్న వ్యక్తి ఎందుకు క్రై చేస్తారో తెలుసా? లోకమయ కార్యం గురించే. నాకు అది లేదు, ఇది లేదని లోక కార్యము. ఎవరన్నా చర్చికి వస్తున్న వ్యక్తి అయ్యో నేను ప్రేయరే చేయలేదని ఎవరన్నా క్రై చేస్తారా? నేను బైబిలే చదువులేదని ఎవరన్నా క్రై చేస్తారా? లేదు. ఆ మనసాక్షి లేదు ఎవరికి. క్రై చేస్తున్న 90% పీపుల్ లోక కార్యం గురించి ఏం చేస్తారు? క్రై చేస్తారు. నేను ప్రేయర్ చేయలేదు, ఆరాధన చేయలేదు, అయ్యో నేను పాపి, పెద్ద పాపి, దేవుని వాక్యమే ఏం చేయట్లేదు డైలీ. అలాగే ఎవరన్నా క్రై చేస్తారా డైలీ? మనసాక్షులు హ్యాండ్ పెట్టుకొని అడగండి మీరు. చాలా పీపుల్ దాని గురించి ఏం లేదు, వేదన లేదు, చింత లేదు. మీకు వాక్యం లేదంటే జీవం లేదని అర్థం. అక్కడ ఉంది తర్వాయ, మరణ బాతాళం చావి నాతోట ఉంది అని యేసు చెప్తున్నారు. చెప్పమ్మా. మరియు మరణము ఒక్కయు పాతాళ లోకము ఒక్కయు తాళపు చెవులు. ఏమి తాళపు చెవులు? తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి. సైతాన్ తోట ఉందా? నరకం పోవాలంటే ఆ కీ ఎవరితోట ఉంది? పాతాళం పోవాలంటే కీ ఎవరితోట ఉంది? అంటే ఏమర్థము? ఒక వ్యక్తికి పాతాళం నరకం పంపేయాలంటే అది ఎవరే చేయాలా? యేసునే చేయాలా. ఎవరికి అధికారం లేదు, సైతానికి అధికారం లేదు. ఈ సత్యం మీరు వింటే చాలు, మీరు నిత్య జీవం పోవచ్చు. హల్లెలూయా. యేసయ్య మరణ పాతాళంకి ఎవరితోట ఉంది? మీతోట ఉంది. సో నేను అక్కడ పోకూడదు, మీరు నిత్య మార్గంలో తీసుకొని పోని. ఆ మార్గంలో పోతే తీసుకొని పోతారు. యేసయ్య తోట చాలా కిరికిరి చేస్తే, మన లాంగ్వేజ్లో చెప్తాను,
తల్లి తండ్రి తోట కిరికిరి చేయండి, టీచర్ తోట కూడా ఏం చేయండి, కిరికిరి చేయండి, ఓనర్ తోట కూడా ఏం చేయండి, కిరికిరి చేయండి. మీకు డబ్బు, క్లాత్, ఇల్లు అదన్నీ మీకు రావట్లేదు. యేసయ్య తోట కిరికిరి చేస్తే మీకు ఏం స్టాప్ అయిపోతుంది? పరలోక జీవితం స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఏం కీ ఉంది యేసయ్య తోట? బాతాల మరణ కీ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసా, ఒక ఏం చెప్పాలా, ఈ రైల్వే ట్రాక్ అన్ని చూసారా మీరు? రైల్వే ట్రాక్ ఇప్పుడన్నీ చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఆ అర్లియర్ డేస్లో రైల్వేలో ఒక ట్రైన్ పాస్ అయింది అంటే ఏం చేస్తారు? ఒక గేట్ వేసేస్తారు. అప్పుడు ఆ గేట్ మెను ఇంత పెద్దకి ఆయన అక్కడ ఒక చైర్ ఉంటారు. ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోతే కూడా డిమాండ్ ఎంత అంటే ఆయన వస్తున్న వరకు అందరూ ఏం చేయాలా? ఆయన ఏమో పెద్ద ప్రెసిడెంట్ అలాగా ఆ కీ తీసుకోండి ఇలాగ వస్తారు. వచ్చి ఆయన ఓపెన్ చేస్తేనే మళ్ళీ ఏం చేయాలి? అందరూ ఒక ఆర్డినరీ పర్సన్గా అలా అంటే అందరికి పరలోకం పోవాలా, నరకం పోవాలా? కీ ఎవరితోట ఉంది? కీ ఉన్నవాడు తోట కిరికిరి చేయవద్దు. ఇల్లు డబ్బన్నీ సంపాదన అన్నీ తీసుకోండి. చాలా లేడీస్ ఏం చేస్తారు? కబోర్డ్లు పెట్టేస్తారు. కిరికిరి చేయవద్దు. అర్జెంటుగా డబ్బు కావాలంటే లేడీస్ తోట ఏం చేయొద్దు? కిరికిరి చేయొద్దు. ఎమర్జెన్సీ టైంలో ఏం చేసేస్తారు? కీ ఎక్కడే లాక్ చేసి పెట్టేస్తారు. కిరికిరి ఏం చేయకూడదు? చేయకూడదు. ఎందుకంటే ఏముంది? ఇదన్నీ లోకములు ఏమైతే కూడా పర్వాలేదు, డబ్బు లేదు, సంపాదన లేదంటే కూడా సంపాదన చేయొచ్చు. మళ్ళీ నిత్య జీవం పోవాలా, నరకం పోకూడదంటే కీ ఎవరితోట ఉంది? చెప్పండి, కీ ఎవరితోట ఉంది? భయం ఉండాలా లేదా? ఓన్లీ ప్రేమ ఉండాలా, భయం కూడా ఉండాలా? యేసుకు ఓన్లీ ప్రేమం చేస్తాను అని చెప్పొద్దు. ఈ రోజు నుంచి ఇంకొక కార్యం కూడా చెప్పండి. యేసయ్యా మీకు ప్రేమిస్తాను, ఎంత ప్రేమిస్తానో అంత ఏం పడతాను చెప్పండి. ఒక చిల్డ్రన్ తల్లి తండ్రికి ప్రేమం చేస్తారంటే ఏం అర్థము? ఆ మాట ఏం చేయాలా? వినాలా, భయతోట భక్తితోట. అదే ప్రేమము. అమ్మా ఎంత భయం ఉంది చూడండి. ఓహో, ఎంత భయం అంటే మొబైల్లో ఏం చేస్తుంది పాపు? ఆటమాడు. నేను పాపుకు తప్పు చెప్పట్లేదు. పాపు మదర్ ఎవరు? అన్ని క్రెడిట్ మీకే. అది స్మాల్ చైల్డ్. నేను కూడా ఆ పీరియడ్లో ఏం చేస్తా? అదే పని చేస్తా. అది పేరెంట్ ఏం చేయాలా? ఓకే, డోంట్ వరీ సిస్టర్, డోంట్ వరీ. ఎక్స్క్యూజ్. మొదటి టైం ఏమండి? ఎక్స్క్యూజ్. ఇదే రెండవ టైం నేను చూస్తే మొబైల్ నాది. మొబైల్ ఎవరిది? నాది. విజయ్ బ్రదర్, యు ఫాలో దిస్ సిస్టమ్. చర్చిలు ఎవరన్నా హ్యాండ్లు మొబైల్ చేసి చూసుకుని ఉంటే ఒకటి మీరు తీసుకోండి, లేదంటే పాస్టర్కి ఇచ్చేసేయండి. అది దేవుడు ఇచ్చింది అని మనసులో పెట్టుకునండి. హల్లెలూయా. ఎవరిచ్చింది? దేవుడిచ్చి. ఇద్దరికి వద్దంటే నాకు ఇవ్వండి, చాలా ఆవశ్యకత అవుద్ది. కరెక్టా? ఇలాగన్నీ చేయాలండి. చర్చిలు వాక్యం వినినప్పుడు మాట్లాడకూడదు, మొబైల్ చూడకూడదు. ఎందుకంటే వాక్యంలో ఏముంది? వాక్యంలో జీవం ఉంది. కొంచెం మిస్ చేస్తే జీవం ఏమైంది? మీకు తెలుసా జీవం ఎలాగా పనిచేస్తుంది తెలుసా? ఒక రోడ్లు పోతున్నారు, యాక్సిడెంట్ అయి జీవం పోతుంది. ఎంత క్షణంలో? ఒక్క సెకండ్లో. హాస్పిటల్లో ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారు, జీవం ఎంత టైంలో పోతుంది? సెకండ్. అలాగా సీరియస్ ఉన్నాల చర్చిలు. ఒక్క మాట మీరు మిస్ చేస్తే జీవం ఏమవుతుంది? స్కిప్ అయిపోతుంది. ఏం మాట్లాడారో మీకు అర్థం రావట్లేదు.
మీరు నిజముగా దేవుని వాక్యంలో జీవం ఉంది అని నమ్ముకుంటే ఒక్క మాట మీరు చాలా గమనముగా వినాలా. హల్లెలూయా. అది మాత్రం లేదు, చర్చిలు డిసిప్లిన్ ఏం తెలుసా, బైబుల్ లేదంటే ఎక్కడ రాకూడదు. ఇప్పుడు చూడండి ఎంతమంది బైబిల్ తీసుకొని వచ్చారు. ఎవరెవరు బైబిల్ లేదు ఎవరు మాత్రం హ్యాండ్ లిఫ్ట్ చేయండి. పర్వాలేదండి, ఏం ఫైన్ గిన్ లేదు ఈరోజు ఏం ఫైన్ లేదు, చెప్పండి. చూడండి, వాక్యంలో జీవం ఉంది అని తెలుసు, ఆ జీవము తీసుకొని రానికి కష్టము. స్కూల్లో టీచరు బుక్ తీసుకొని రాలేదు పర్వాలేదంటే సైలెంట్గా ఉంటారా? ఓనరు అక్కడ ఐడి కార్డు లేదంటే పర్వాలేదంటే సైలెంట్గా ఉన్నారా? మనం మాత్రం ఎందుకు అంత నిర్లక్ష్యము? మనం మాత్రం అంత నిర్లక్ష్యంగా ఉంటారు. దయచేసి బైబిల్ తీసుకొని రండి. ఒకటి. రెండవ కార్యము, బైబిల్ తోట ఒక నోట్ బుక్ పెన్ను గ్యారంటీగా ఉండాలా. ఏం వాక్యం చెప్తాను రాసుకుని ఇక్కడ 1 అవర్ టైము, 1 అవర్లో అన్ని టీచింగ్ చేసినకి సాధ్యం లేదు. ఇక్కడ రాసుకుని ఇల్లుకు పోయి ఏం చేయాలా? పరిశీలన చేయాలా, పరిశోధన చేయాలా. అప్పుడే ఆ సత్యం ఏమవుతుంది? సత్యము మళ్ళీ జ్ఞాపకం వచ్చి ఆ జీవం మీలో పని చేస్తుంది. హల్లెలూయా. దాంట్లో ఏమే న్యూ బిలీవర్ ఓల్డ్ బిలీవర్ అన్నీ లేదు. దయచేసి వినండి, ఇప్పుడే వచ్చారండి న్యూ బిలీవర్ అండి. జీవము ఇప్పుడు మన ఇల్లులో పుట్టిన చైల్డ్కు ఏముంది? జీవం ఉంది. 5 ఇయర్కు ఏముంది? 10 ఇయర్కు ఏముంది? 8 ఇయర్లో ఏముంది? జీవము అన్నిలో ఉంది. మీ న్యూ బిలీవర్ అంటే కూడా ఓల్డ్ బిలీవర్ అంటే కూడా జీవం కావాలా అంటే ఖచ్చితంగా బైబిల్ తీసుకొని రావాలా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసు చెప్పారు, నేను మరణించాను, ఈవందో నేను బతుకున్నాను, సదాకాలము బతుకున్నాను, మరణ బాతాలకి ఎక్కడుంది అంటే రిజరెక్షన్ దేవుడు ఇది చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? మీ కొరకు యేసు భూమికి వచ్చి చనిపోయి సమాధి అయి పునరుత్థానం ఆయన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, నేను పునరుత్థానమైన దేవుడు, మరణ బాతాల చావి నా తోట ఉంది. హల్లెలూయా. ఒక ఫైనల్ వాక్యం చెప్పి నేను కంప్లీట్ చేస్తా. యేసు అంటే ఎవరు, పునరుత్థానం అంటే ఏమి, ఒక అర్థం కావాలా మీకు. యోహానా 11th చాప్టర్ తీసుకోండి అందరూ. జాన్ 11th చాప్టర్ 5th మీరు ఏ వాక్యం చదవాలా అంటే 23 నుంచి చదవండి. జాన్ 11th చాప్టర్ 23 నుంచి. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. చూడండి, లాజరు చనిపోయా, యేసు వేరే ఊరు నుంచి వస్తున్నారు. ఇప్పుడు మార్త వస్తుంది, యేసయ్యా మీరుంటే నా సహోదరుడు ఏమవట్లేదు, చనిపోవట్లేదు అని యేసు చెప్పారు. డోంట్ వరీ. ఏం మెసేజ్ చెప్పారు? మార్తకు చూసి ఏం చెప్పారు? డోంట్ వరీ, ఇప్పుడు నేను వచ్చేసా, మీ సహోదరుడు ఏమవుతారు ఇప్పుడు? అందరూ చెప్పండి. యేసు ఉంటే అక్కడ రిజరెక్షన్ ఉంటుంది, యేసు ఉంటే అక్కడ పునరుత్థానం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. యేసు నేను వచ్చేసా, ఇప్పుడు మీ సహోదరుడు ఏమవుతారు? బతుకుతుంటారు, రిజరెక్షన్ ఆయనకి నేను ఇస్తాను, డోంట్ వరీ అని చెప్తా. ఇప్పుడు మార్త ఏం మెసేజ్ చెప్తుంది చూడండి, చదువమ్మా. మార్త ఆయనతో, మార్త యేసుకు చూసి, అంత్యదినములో పునరుత్థానమందు లేచునని, పునరుత్థానము సమయములో ఆయన లేస్తానని ఎరుగుదుననెను. నాకు తెలుసు. యేసు ప్రభుకు మార్త బైబిల్ స్టడీ తీసుకుంటుంది. ఏమి? యేసు టీచర్ కదా,
యేసు బైబిల్ టీచరు, మార్తా ఎవరికి టీచింగ్ చేస్తుంది? ఇలాగా చాలా బిలీవర్ ఉంటారు చర్చిలు. చర్చిలు చాలా బిలీవర్ ఎలాగుంటారంటే టీచింగ్ చేస్తున్న వాడికి ఏం చేస్తారు? టీచింగ్ చేస్తారు. యేసయ్య ఒక మాట చెప్తే, లేదు యేసయ్య మీకు తెలియదు, అయ్యా మీకేం తెలియదయ్యా, ఈ పరిస్థితి ఇలాగని టీచింగ్ చేస్తున్న వాడికే టీచింగ్ ఇస్తున్న కొంచెం ప్రజలు ఉంటారు. ఇప్పుడు యేసయ్య చెప్తారు, మీ సహోదరులకు ఇప్పుడు జీవం వస్తుంది, నేను వచ్చేసాను అని చెప్తున్నారు. మార్తా ఏం చెప్తుంది? అంత్య దినములు రిజరెక్షన్ ఉంది అని నాకు తెలుసు. ఆ టైంలో నా సహోదరుడు ఏమవుతారు? యేసయ్య మాట్లాడుతున్నది ఇప్పుడు ఇప్పుడు విశ్వాసము. ఈ అమ్మ మాట్లాడుతున్న కార్యము. ఎంతమంది ఇక్కడున్న వ్యక్తి యేసయ్య ఇప్పుడు చేస్తున్న కార్యముకు ఇప్పుడు విశ్వాసం కావాలా అని అడుగుతున్నారు. హల్లెలూయా. చాలా పీపుల్ ఎలా తెలుసా, ఈరోజే ప్రేయర్ చేశాను, ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ వస్తుంది. ఈరోజే దేవుడికి అడిగాను, ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? మన దేవుడు అలా లేదు. మీరు ఎప్పుడు అడుగుతారో అప్పుడే ఇస్తారు. హల్లెలూయా. డబ్బు లేదు. మన దేవుడు చాలా డబ్బు లేదు. ఆత్మిక కార్యం అడగండి. దేవుడా బైబిల్ చదవాలా అడగండి, ప్రేయర్ చేయాలా, ఆరాధన చేయాలా, ఆత్మిక కార్యం అడగండి. మనం ఎప్పుడు చూస్తే కూడా యేసయ్యకి ఎలాగా పెట్టుకుంటారంటే, ఏమన్నా లేదంటే ఎవరితోట వస్తాము? యేసయ్య. వాక్యం అంటే నాకేం లేదు, టైమే లేదు బ్రదర్. చర్చికి రండి, టైమే లేదు బ్రదర్. బైబిల్ స్టడీకి రండి, టైమే లేదు. నాకు ఒక స్మాల్ ఆశ ఏమంటే, అయ్యాకు చాలా టైం చెప్పాను, ఇక్కడ ఒక 100 మెంబర్ ఉన్నారు కదా, ఒక 20 మెంబర్ 100 మెంబర్ వస్తే కూడా నాకు పర్వాలేదు, బట్ నాకు తెలుసు 100 మెంబర్ రానికి సాధ్యం లేదు. మీలో ఎంతమంది బైబిల్ చదువుతారు? ఓకే, మంత్లీ వన్స్ నేను 4 డే వస్తా హైదరాబాద్కి. మంత్లీ వన్స్ ఓన్లీ మీ సంఘంలో ఉన్నవాడికి ఒక మంచి బైబిల్ స్టడీ తీసుకుంటా నేను. ఎంతమంది వస్తారు చూడండి. 100 మెంబర్లు 1, 2 వేరే వాడు హ్యాండ్ ఏం చేయట్లేదు అంటే మనసు చెప్తుంది ఏం లేదు. చెప్పండి, ఏం లేదు, టైం లేదు. ఓనర్ అడుగుతారు, ఓటీ చేస్తారా? ఎస్ సార్. ఎందుకంటే ఓటీలు ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఆర్ట్ సీజను, ఈ సైడ్లో చూసి స్విమ్మింగ్ పూల్ పోతారా అంటే ఏం చెప్తారు? ఎస్ సార్ అని చెప్తారు. మళ్ళీ బైబిల్ అంటే నో సార్, నో టైం సార్. రావాలా? బైబిల్ ఏం చేయాలా? వెతకాలా? బైబిల్ ఏమన్నా వెతికితే మీకు లాసా? చెప్పండి అమ్మా, బైబిల్ వెతికితే లాసా? సిస్టర్స్ రావాలా, బ్రదర్స్ రావాలా? మంత్లీ వన్స్ తానే ఒక 2-3 అవర్ ఇంత సత్యము నేర్చుకుంటే మీ జీవితం ఎంత బలపడుతుంది. హల్లెలూయా. పాస్టర్ డీటెయిల్ చెప్తారు మీకు. వస్తున్న దినంలో మనం అది స్టార్ట్ చేస్తాం చాలా శీఘ్రం. ఎంతమంది ఆమెను చెప్తారు? సరే, ఇప్పుడు రండి పాయింట్కు. యేసయ్య చెప్తారు, ఇప్పుడు నేను లాజర్కి ఏం చేస్తా? లేస్తా అని చెప్తారు. మార్తా ఏం చెప్తుంది? ఎండింగ్లు చూస్తాము అని చెప్తుంది. మళ్ళీ కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేస్తామా? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానము జీవము ఎవరే? అందరూ చెప్పండి. పునరుత్థానము జీవము ఎవరే? దేవుడు లేదు, యేసయ్య అని చెప్పాలా? పునరుత్థానము జీవము ఎవరే? యేసయ్య. ఇప్పుడు వినండి, ఈ మాట యేసయ్య పునరుత్థాన ఆయన తర్వాత చెప్పలేదు, భూమిలో బతుకున్నప్పుడే చెప్పారు. పునరుత్థానము నేనే, జీవము ఎవరే? నేనే. ఇది విశ్వాసం పెడతారా అని అడిగారు. మళ్ళీ నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం పెట్టినవాడు చనిపోయినను బ్రతుకును. చనిపోతే కూడా ఏం చేస్తారు? హల్లెలూయా. ఎవరన్నా యేసయ్యకి నమ్ముకుని చనిపోతే ఆయన ఏమవుతారంటే
చనిపోతే కూడా బతుకుతారు. అంటే ఏమి? శరీరంలో చనిపోతారు, హృదయంలో సోళ్ళు ఆయన ఏమేమి చేస్తారు? బతుకుతారు. కిందకి ఇంకొక వాక్యం ఉంది, బతికి ఉన్నవాడు నా యందు విశ్వాసముంచు ప్రతివాడును విశ్వాసం పెట్టితే ఎన్నటికి చనిపోడు. ఆయన చనిపోవలేదు. అది అందరూ హల్లెలూయా చెప్పండి. యేసయ్యకు విశ్వాసం పెడతారా మీరు? యేసయ్యకి బతుకున్నవాడు విశ్వాసం పెడితే రెండు కార్యము, చనిపోతే కూడా బతుకుతారు. కొంచెమంది ఏం చేయట్లేదు, చనిపోవట్లేదంటే రెండు కార్యం. ఇప్పుడు యేసయ్య వస్తున్నారు, యేసయ్యకి నమ్ముకున్న చనిపోతే కూడా యేసయ్య వచ్చినప్పుడు ఏమవుతారు? బతుకుతుంటారు. ఇప్పుడు ఏమన్నా ఇదే ఆదివారం ఇప్పుడు ఈ సెకండ్లో యేసయ్య వస్తే బతుకున్న మన అందరూ కూడా ఏమవట్లేదు, చనిపోవట్లేదు. మనమందరూ నిత్యకాలంలో బతుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసయ్య మార్తకు చెప్పారు, నేనే రిజరెక్షన్, నేనే జీవం. సో యేసయ్య అంతిమ కాలంలో మాత్రం రిజరెక్షన్ ఇస్తున్న దేవుడు కాదు. చనిపోయిన మీ ప్రాణము, చనిపోయిన మీ విచారము, చనిపోయిన మీ మాట, చనిపోయిన మీ క్రియలు ఇప్పుడు యేసయ్య ఆయనే జీవను, ఆయనే పునరుత్థానము, మీకు ఆయన లేచి ఆశీర్వాదం చేస్తారు. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. ఆ పునరుత్థాన శక్తి కావాలా మీకు? ఇప్పుడు కావాలా అంతిమ కాలంలో కావాలా? చెప్పండి, ఎంతమందికి ఇప్పుడు నాకు పునరుత్థాన శక్తి కావాలా? అలాగే కావాలండి, కావాలండి. ఎలాగా? అది కూడా ఏం లేదు, జవాబు లేదు. కావాలండి, కావాలండి. యాండ్ అన్నీ చనిపోయింది. చాలా పీపుల్ యాండ్ ఏమైంది? చనిపోయింది. యాండ్ బతుకుంటే ఏం చేయాలా మీరు? చెప్పండి. పునరుత్థాన శక్తి ఇప్పుడు కావాలా అంతిమ కాలంలో కావాలా? ఇప్పుడు కావాలంటే ఇలాగ చూపించండి, ఇప్పుడు కావాలా అని. హల్లెలూయా. ఎస్ చెప్పండి. యేసయ్య జీవము, యేసయ్య పునరుత్థానము, యేసయ్య బతుకున్న దేవుడు, యేసయ్య యేసయ్య ఆయనే ఆదియు అంతమా తెలుగులో అంతము. హల్లెలూయా. అందరూ కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రేయర్లో రెండు కార్యం అడగాల. ఒకటి, యేసయ్య ఒక కాలం ఉంది, ఆ కాలంలో మీరే నాకు రిజరెక్షన్ ఇవ్వాలా. ఇది ఒక ప్రేయర్. రెండవ ప్రేయర్ ఏం తెలుసా? ఇప్పుడు చాలా టైం నా మనసు చనిపోయింది, నా మాట చనిపోయింది, నా క్రియలు చనిపోయింది. ఇప్పుడే నాకేం కావాలా? ఒక రిజరెక్షన్ కావాలి. అంటే ఏమర్థము? చనిపోయిన స్థితిలో ఉన్న, వేదన స్థితిలో ఉన్న నాకు ఒక జీవం కావాలా, పునరుత్థాన జీవం కావాలా. హల్లెలూయా. అందరూ కన్ను మూసుకోండి. హల్లెలూయా. అందరూ కూడా, ఎవరు మాట్లాడకూడదు, అందరూ కన్ను మూసుకోండి. హల్లెలూయా. అందరూ కన్ను మూసుకోండి, ప్రార్థన చేయండి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయండి, చూస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెట్ us all close our eyes. భయతోట భక్తితోట రెండు కార్యము. యేసుకు ప్రేమం చేయండి, స్నేహం చేయండి, మళ్ళీ అదే సమయంలో భయభక్తిగా ఉండండి. ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన వాక్యంలో ఆశీర్వాదం ఉంది. ప్రార్థన చేస్తాం. నిత్యము సత్యమైన దేవుడా, మీ కుమారుడు యేసు నామములు పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాను. వచ్చిన అందరికీ వందనాలు ప్రభువా. సంఘంలో వచ్చి మీ వాక్యం విన్నారు, ఈ వాక్యము హృదయంలో మీరు రైట్ చేయాలా ప్రభువా. మీరు అంతిమ కాలంలో రిజరెక్షన్ ఇస్తున్న దేవుడు మాత్రం కాదు, ఇప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్న యోచన, మాట, క్రియలు, అన్ని కార్యంలో ఒక మంచి రిజరెక్షన్ మీరు ఇవ్వాలా, జీవం ఇవ్వాలా ప్రభువా. ఎందుకంటే మీరే జీవము, మీరే పునరుత్థానం. వచ్చిన అందరికీ ఆశీర్వదించండి, కుటుంబంకు ఆశీర్వదించండి. చర్చికి కరెక్ట్ టైంకు రావాలా, బైబుల్ తీసుకొని రావాలా, నోట్స్ తీసుకొని రావాలా, వాక్యం రైట్ చేయాలా. ఎప్పుడెప్పుడు టైం ఉందో వాక్యము ధ్యానం చేయాలా. ఆశీర్వదించండి. సేవకుడు కొరకు వందనాలు, సేవకుడు ఫ్యామిలీ కొరకు వందనాలు. ఈ సేవ, ఈ మినిస్ట్రీ, సంఘం అన్నీ ఆశీర్వదించండి. యేసు నామములు పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి.
గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఒక పెద్ద క్లాప్ పెట్టేసి దేవునికి మహిమ చెప్పండి. వరీనా డోంట్ వరీనా? గట్టిగా చెప్పండి, వరీనా డోంట్ వరీనా? ఇల్లులో హస్బెండ్ రాలేదంటే వైఫ్ ఇల్లుకు పోయి చెప్పండి హస్బెండ్కు డోంట్ వరీ ఇవ్వద్దండి. దయచేసి హస్బెండ్కి ఏమి ఇది ఇవ్వద్దండి, వరీ ఇవ్వద్దు. పోయి చెప్పండి డోంట్ వరీ. అలాగే ఈ సైడు ఇల్లుకు పోయి వైఫ్కి ఏమి ఇవ్వద్దండి, వరీ ఇవ్వద్దు. పోయి ఒక బెస్ట్ ఆశీర్వాదం చెప్పండి డోంట్ వరీ. అలాగే చెప్పండి, అమ్మా నేను లేదంటే కూడా పర్వాలేదు, ఎవరున్నారు? దేవుడు ఉన్నారమ్మా, డోంట్ వరీ. ఇక్కడ కూడా చెప్పండి, నేను లేదంటే కూడా పర్వాలేదు, ఎవరున్నారు? దేవుడు చెప్తారా? గ్యారంటీనా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.